ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మార్చి మాసం 2వ ఆదివారం 9వ తారీఖు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు చూపిన కృపకే వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు పేరట మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనం విని దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యం మానవ జీవితానికి ఆధారమైనది. దేవుని సన్నిధి మానవ జీవితానికి ఆశ్రమై ఉన్నది. దేవుని యొక్క కృప మానవ జీవితానికి అవసరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి మానవ జీవితానికి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన అవసరాలు తీరేది దేవుని సన్నిధిలో మాత్రమే. దేవుని సన్నిధిలో మాత్రమే. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం గడుపుట ద్వారా దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములను మీరు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అదే సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే, ఆ గడిపినటువంటి సమయాన్ని బట్టి దేవుడు రాజుల యొక్క హృదయాన్ని నీటి కాలువలుగా తిప్పగలడని దేవుని లేఖనంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. రాజు హృదయం నీటి కాలువల వలె నువ్వు తిప్పగలవు అని కీర్తనాకారుడు అంటాడు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీ అవసరత అధికారుల యొక్క హృదయం దేవుడు మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో ప్రియదేవుని బిడ్డలారా, ఇందాక సహోదరులు దేవుని వాక్యాన్ని చదివారు. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. వారి వెనకాతల మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే వెళ్ళిపోతున్నటువంటి మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఈరోజు ఇప్పుడు మీరు వాక్యం చదివారు కదా, ఏ వాక్యం ఆ కీర్తనలో మీతో మాట్లాడింది? అది మీరు రాసుకోండి. ఏ వాక్యం ఆ కీర్తనలో నుండి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఏది నీతో మాట్లాడింది? ఒకసారి మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తున్నాను. అలా కాకుండా తానా అంటే తందానా అని చదివారు కాబట్టి వెనకాతలు చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. నాతో ఏ వాక్యం మాట్లాడిందో తెలుసా? సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. సూర్యుడి కంట తాను ఎప్పుడు ఉదయించాలి, ఎప్పుడు అస్తమించాలి అనేది సూర్యుడికి తెలుసంట. ఈరోజు మనకేం తెలుసు? దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలాగా మన జీవితాన్ని గడుపుకోవాలి. ఒకసారి మనల్ని గురించి మనం తెలుసుకుంటున్నామా? దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా నేను అడుగుతున్నాను, మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు మనం తెలుసుకున్నామా? దేవుని సన్నిధి మనకి ఎందుకు ఇచ్చాడు మనం తెలుసుకుంటున్నామా? ఈ గ్రామంలో ఈ గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు మనం ఒకసారి తెలుసుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరైతే తెలుసుకుంటారో ఆ ముందరికి వాక్యం ఇందాక జోషి పాస్టర్ గారు ప్రార్థన చేసినట్టుగా, దేవుని గుప్పిటిలోనున్నటువంటి దానిని ఆ జీవులు తీసుకొని ఎలాగైతే తృప్తి చెందుతున్నావో, నిన్ను గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసుకున్నప్పుడు, దేవుని గుప్పిలిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకుంటాం, తృప్తి చెందుతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇవి నా మాటలు కాదు. మీరు కావాలంటే 104వ కీర్తన 17 నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడే చదివారు కదా, మర్చిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తీరుబాటుగా చదువుకుంటే, ఫోన్ పక్కన పెట్టి తీరుబాటుగా చదువుకుంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీరుబాటుగా చదువుకుంటే ఇంకా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గతించిన ఆదివారం దేవుడు మనతో మాట్లాడాడు. చక్కని మాటలతో దేవుడు మాట్లాడి మనల్ని హెచ్చరించి ఆయన యొక్క బలలోనికి మనం వెళ్ళాం. ఆయన బలలోనికి వెళ్ళినటువంటి మనం, ఆయన మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు మన ధ్యాన అంశం 54వ కీర్తన. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం. దరిదాపుగా 7 వచనాలు ఉన్నాయి. ఆ 7 వచనాలను కూడా మనం ధ్యానించుకుందాం. 7 వచనాలను కూడా మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న బైబిల్ స్టడీ లాగా నిదానంగా ధ్యానించుకుందాం అని చెప్పి సాయంకాలం వరకు ఉండదండి. ఒక అరగంట, లేకపోతే 40 నిమిషాలు, 50 నిమిషాలు దేవుని ఆత్మ ప్రేరణ బట్టి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ప్రియ దేవుని సంగమా, ప్రేమతో నా శిరస్సు మీ పాదాల దగ్గర పెట్టి చెప్తున్నా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి ఇష్టపడండి. దేవుని సన్నిధిని ఎక్కువగా గడపడానికి ఇష్టపడండి. ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం గడుగుతామో అన్ని ఆశీర్వాదాలను దేవుని ద్వారా మనము సంపాదించుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మనకి దిక్కు దేవుడే, మనుషులు కానే కాదు. అందుకని భక్తుడైన దావీదు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 54వ అధ్యాయంలో 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాలలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని ఆలోచన చేస్తే 7 వచనాలను 4 భాగాలుగా మనం విభజింపవచ్చు. 7 వచనాలను 4 విషయాలుగా విభజింపవచ్చు. మొదటి వచనం, రెండవ వచనం దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, లేకపోతే దావీదు దేవుని సన్నిధిలో వేడుకునేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. 1-2 వచనాలు దావీదు దేవుని సన్నిధిలో వేడుకొనుట. దేవునికి స్తోత్రం. రెండవదిగా 3వ వచనం దేవుని సన్నిధిలో దావీదు ఫిర్యాదు చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దావీదు దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. 3వ వచనం యొక్క సారాంశం ఏంటి అని ఆలోచన చేస్తే దావీదు దేవునికి ఫిర్యాదు చేయుట. దేవునికి స్తోత్రం. అదే రీతిగా 4-5 వచనాలను కానీ చూసుకుంటే భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు. వేడుకున్నటువంటి దావీదు దేవునికి ఫిర్యాదు చేసినటువంటి దావీదు సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ దేవుని స్తుతించడం ద్వారా అపవాది సిగ్గుపడతాడు. మీలో నుండి కొంతమంది ప్రేరేపింపబడి జనరేటర్ కొందురుగాక చర్చికి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు జనరేటర్ కొనేవారిని, ఇంకను పెద్ద మందిరాన్ని దేవుడు భవిష్యత్తులో దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మొదటి వచనం దేవుని సన్నిధిలో దావీదు వేడుకొనుట. రెండవదిగా దేవుని సన్నిధిలో దావీదు ఫిర్యాదు చేయట. మూడవదిగా దావీదు దేవుని సన్నిధిలో 4-5 వచనాలు మనవి చేయట. దావీదు దేవుని సన్నిధిలో మనవి చేయట. చివరిగా 6-7 వచనాలను కానీ మనము గమనించగలిగితే, ఎవరైతే దేవుని సన్నిధిలో దావీదు వేడుకున్నాడో, ఏ దావీదైతే దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేశాడో, ఏ దావీదైతే దేవుని సన్నిధిలో మనవి చేశాడో, ఆ దావీదుతో దేవుడు వాగ్దానము చేయట
దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకనూ మనకు అర్థం అవ్వాలి అని అంటే 6-7 వచనాలు దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకొని మనం ముందరికి వెళ్దాం. 54వ అధ్యాయం ప్రారంభపు వచనాన్ని ఒకసారి దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. మొదటి వచనాన్ని మనం చదివాం. ఈ చదివినటువంటి వచనంలో ఉన్నటువంటి ఒకసారి మీరు ఆ ఇంట్రడక్షన్, ఈ కీర్తనకు ప్రారంభంగా ఉన్నటువంటి ఆ పై మాటలను ఒకరు చదువుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పై మాటలు మనం చదువుతాం. దీని యొక్క మరొకసారి చదవండి అమ్మా. దాని పైది చదవాలి మీరు, పైనుంచి. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది, జీపునీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఎందుకు ఈ మాట చదివిస్తున్నాను తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మీరు 2-3 కొన్ని కీర్తనలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివినప్పుడు దావీదు కీర్తన ఉంటుంది, ప్రధాన గాయకుడి కీర్తన ఉంటుంది, దావీదు దైవ ధ్యానము అని ఉంటుంది. ఇక్కడ ప్రధాన గాయకుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక సామాన్యమైన వ్యక్తిగా మారి దేవుని సన్నిధిలో తన యొక్క అంగలార్పును వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను, ఒక ప్రధానమైన వాడిగా ఉన్నవాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక సామాన్యమైన వాడిగా దేవుని యొక్క అంగలార్పును వినిపిస్తున్నాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రధానమైన వాడుగా ఎందుకు ఉన్నాడు దావీదు ఈ సమయంలోనంటే, దావీదు బాల్యంలో కీర్తనలు రాశాడు, దావీదు యవ్వనంలో కీర్తనలు రాశాడు. ఈ సమయము, ఈ 54వ కీర్తన రాసే సమయానికి దావీదు యొక్క జీవితం ఎలాగున్నది అని ఆలోచన చేస్తే, సౌలుకి అల్లుడైన వాడుగా ఉన్నాడు, గొల్యాతును చంపిన వాడుగా ఉన్నాడు. అదే సమయంలో దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని రాజుగా అవడానికి ఒక ప్రధానమైన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఒక పెద్దవాడుగా దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఇంకా అర్థమవడానికి, భారతదేశానికి ప్రధాన పౌరుడు ఎవరు? అది పంచాయతీకి ప్రధాన పౌరుడు ఎవరు? సర్పంచ్. కుటుంబానికి ప్రధాన పౌరుడు ఎవరు? తండ్రి. తండ్రి లేకపోతే తల్లి. సంఘానికి ప్రధాన పౌరుడు ఎవరు? స్థానిక సంఘ కాపరి గారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దావీదు ఒక పొజిషన్లో ఉండినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాడు. దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాడు. ఈరోజు మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన గ్రామాలలో మనకి దేవుడు ఒక ప్రధానమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయినా మనము దేవుని సన్నిధిలో మన జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రభు యొక్క సన్నిధిలో మనము మారి, దావీదు ఎలాగైతే తన మనస్సులో ఉన్నటువంటి భావనంతటిని కూడా దేవుని సన్నిధిలో ధ్యానించి, ఆ భావనంతటిని కూడా ఒక కీర్తనగా మలచి భవిష్యత్ తరాలకు ఎలాగైతే ఇచ్చాడో, ప్రియ దేవుని సంగమా, ఈ కీర్తన ద్వారా ఎంతమంది అయితే ఓదార్చబడ్డారో అదే రీతిగా ఈరోజు దేవుని సన్నిధిలో మన జీవితం ఒక సామాన్యమైన వ్యక్తిగా మారి దేవునిలో మన జీవితాన్ని బలపరుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మనతో వాగ్దానము చేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాగ్దానం నీకు ఎందుకు ఉపయోగం? దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి మనకేం చేస్తుంది? దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ఫిర్యాదు మనకేం చేస్తుంది? దేవుని సన్నిధిలో మనం వేడుకునేటువంటి జీవితం మనకేం చేస్తుంది? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, ఆమేన్. మరొకసారి చెప్తున్నాను, ఒక ప్రధానమైన వాడుగా ఉన్నాడండి, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక సామాన్యమైన వాడిగా మారిపోయాడు. ఈరోజు ఇక్కడ మనం కొద్దిగా ఆగాలి.
లోకంలో మనం ఎంత చదువుకోవచ్చు, ఎంత కులం ఉండొచ్చు, ఎంత డబ్బు ఉండొచ్చు, ఎన్ని బట్టలు ఉండొచ్చు, ఎన్ని కార్లు ఉండొచ్చు, ఎన్ని బైకులు ఉండొచ్చు, కేజీ బంగారం ఉండొచ్చు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి, అది మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని గడపగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎంతైనా చదువుకో, ఎంత బంగారమైన ఉండు, లోకంలో ఎంత పెద్ద కులమైనా ఉండు, ఏదైనా దేవునికి అనవసరం, దేవునికి అనవసరం. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి, సామాన్యమైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. అదే సమయంలో కుటుంబంలో ప్రధానమైన వాడిగా ఉన్నవాడు మాత్రమే కుటుంబంలోని తగ్గించుకోవాలి, సంఘంలోని తగ్గించుకోవాలి. ఉదాహరణకి కుటుంబానికి నేను ప్రధానమైన వాడిని, నా భార్య అలిగిందనుకో, నేను వెళ్ళి నా భార్యతో మాట్లాడాలి, తగ్గించుకోవాలి. నేను భర్తను కదా, నేను డబ్బు తెస్తున్నాను కదా, నేను నీకు శిరస్సు కదా, నేను నీకు అది కదా, నేను నీకు ఇది కదా అని అంటే దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. యేసు ప్రభువే అప్పగించేవాడు పాదాలు కడిగాడు, యోధా ఇస్కరియోతు పాదాలు పట్టుకున్నాడు. నేనెంత, నువ్వెంత? స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. భర్త తగ్గించుకున్నప్పుడు, భార్య తగ్గించుకున్నప్పుడు కుటుంబం బాగుపడుతుంది, బిడ్డలు బాగుపడతారు. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఎందుకొరకు వేడుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంగమా, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, ఇక్కడ చదవనసలేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. జిపీనీలు వచ్చి దావీదు మా దగ్గర ఉన్నాడు, దావీదుని మేము మీకు అప్పగిస్తాము, మీరు మా దగ్గరికి రండి అని సౌలుతో చెప్పినప్పుడు, ఆ మాట ఎప్పుడైతే సౌలుకు తెలియబడిన తర్వాత దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన గురించి, లేకపోతే దేవుని సన్నిధిలో వేడుకునేటువంటి ఆ జీవితం మనకు ఉంటే మనం ఏం పొందుకుంటాం అనేది ఒక మాట చదువుకొని మనం ముందరికి వెళ్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం ఒకసారి 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పోటబడి ఉండెను, నెరవేర్చును. ఒకసారి 15 వచనాన్ని చదవండి. అదే అధ్యాయము. ఏమందును, మాట ఇచ్చెను, నెరవేర్చును, నాకు కలిగిన బాధను బట్టి, మనోవేదన బట్టి, వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రధానమైన వాడు రాజు అయినటువంటి యెషయా జీవితంలోనికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ఇతడు చేసినటువంటి ప్రార్థనను బట్టి, ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఇతడు చేసిన ప్రార్థనను బట్టి ఇతని శ్రమల జీవితాలను దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అర్థమవడానికి చెప్పాలంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తావో నీ శ్రమను ఆయన అంగీకరిస్తాడు, నీ కష్టాన్ని ఆయన తీసుకుంటాడు, నీ కొరకు ఆయన నిలబెడతాడు. నీవు గడిపినటువంటి సంవత్సరాలన్నీ కూడా మెల్లగా, నీ సంవత్సరాలన్నీ కూడా నెమ్మదిగా నీ జీవితం బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి తొందరలు లేకుండగా, ఎలాంటి గలిబిలి లేకుండగా, ఎలాంటి వేదనలు లేకుండగా, ఎలాంటి హృదయ వేదనలు లేకుండా, ఎలాంటి కంగారులు లేకుండగా నీ జీవితంలో నీవు దేవుని ద్వారా నువ్వు దీవించబడాలన్నా, దేవుని ద్వారా నీ జీవితం మెల్లగా కొనసాగించబడాలి అనంటే మన జీవితం దేవుని సన్నిధిలో వేడుకునేటువంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి, ప్రార్థన చేసి అలవాటు చేసుకోవాలి. డబ్బులు ఉన్నప్పుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్ళిళ్ళు జరగాలన్నప్పుడు కాదు, నీ కష్టములో ప్రార్థనను విడిచిపెట్టవద్దు, అటు ఇటు పరిగెట్టవద్దు. కష్టం వచ్చింది కాబట్టి ఆడు నీకు బాగు చేస్తాడు, ఈడు బాగు చేస్తాడు, రోగం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది, నూనె రాసుకుని వాళ్ళెవరో అక్కడ స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారంట, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోతే అద్భుతం జరుగుతుంది. ఇదంతా కాదు. దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో
దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి సన్నిధిలో, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వేడుకో, దేవుని వేడుకో, దేవుని వేడుకో. దేవుడు నీ కొరకు పోటబడతాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ కష్టాన్ని తీసుకుంటాడు. పోటబడము అనంటే మధ్యవర్తిగా ఉండడం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి నాకు ఒక ₹1,00,000 కావాలి. ₹1,00,000 కావాలంటే నేను మిమ్మల్ని అడగాలి. నేను మిమ్మల్ని అడగాలంటే మీరేమంటారు? నేను ఇస్తాను అని అంటారు. వెళ్ళిపోయిన తర్వాత శైలేష్ అన్నకు ఫోన్ చేసి, అన్న సతీష్ పాస్టర్ గారు పర్వాలేదా, ₹1,00,000 ఇస్తారా అని అడుగుతారు కదా. అప్పుడు పర్లేదమ్మా అని అన్నారనుకో, ఆయన నా కొరకు పోటబడినట్టు. అయితే ఈయన అందరికీ పోటబడిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? అర్థమవడానికి చెప్తున్నాను. నువ్వు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయి. నీ కష్టం కొరకు ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. నీ కష్టాన్ని ఆయన తీరుస్తాడు. నీ బాధను ఆయన తీరుస్తాడు. నీ వేదనను ఆయన తీరుస్తాడు. ఇంకో మాట చెప్తున్నాను. ప్రధానమైన వాడు దావీదు జీపీనీలతో యుద్ధం చేయలేదండి. యుద్ధం చేయలేదు. ప్రార్థన చేస్తున్నాడు. ఓ తండ్రి, ఓ తల్లి, కుటుంబంలో పొట్లాటలు వద్దు. ఇరువురు తండ్రిగా, తల్లిగా, భార్యాభర్తలుగా, సహోదరులుగా మనం వేడుకుంటే ప్రభువు మన కష్టాన్ని, మన నష్టాన్ని భరిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా వేడుకొనుట, ఇంకా ప్రార్థన చేయుట. అందుకని అన్నాడు, దేవా నీ నామం బట్టే నన్ను రక్షించు. నా కృపను బట్టి, నా ఉద్దేశాలను బట్టి, నా జీవితాన్ని బట్టి, నాకున్నటువంటి టాలెంట్ని బట్టి రక్షించద్దు. నీ నామం బట్టి రక్షించు. ఎందుకు నీ నామం బట్టి నన్ను రక్షించు అనంటే, నీ నామము నాకు తోడుగా ఉన్నది, నీ నామం నాకు నీడగా ఉన్నది, నీ నామం నా జీవితానికి ఆశ్రయముగా ఉన్నది, నీ నామం నా జీవితంలో కలిగించేటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులకు నీ నామమే నాకు ఆశ్రయము కాబట్టి నీ నామం బట్టి నన్ను రక్షించు అని దేవుని సన్నిధిలో దేవుని నామం మీద ఆధారపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వేడుకునేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు దేవుని నామం మీద ఆధారపడేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మనం పాడుకుంటాం, అన్ని నామముల కన్నా పైనామం, యేసునామంలో స్వస్థత, యేసునామంలో విడుదల, యేసునామంలోనే ఆశీర్వాదం, యేసునామంలోనే అన్నీ అంటాం. యేసునామంలోనే అన్నీ అంటాం. పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటాం, యేసునామంలో అన్నీ అంటాం. పక్కకి వెళ్ళిపోయి తాయితీ కట్టించేస్తాం. యేసునామంలో అన్నీ అంటాం. ఈ కాటుకి, ఐటెక్స్ కాటుకు తీసి ఇక్కడ ఎంత ఎట్టేస్తారు, బిడ్డలకి చొక్క, ఎంత చొక్క ఎట్టేస్తారు, తల్లో ఒకడు పెడతారు, అరికాళ్ళకు ఒకడు పెడతారు. యేసు నామమును అవమానపరుస్తున్నావా? ఇది ఎలాగ ప్రార్థన? ఇది ఎలాగ దేవుని సన్నిధిలో వేడుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, యేసు నామము నువ్వు ఒక్కసారి నీ నోటితో ఒప్పుకుంటావు, నీ హృదయంలో అంగీకరిస్తావు కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, రక్షణ వచ్చేసింది అంటాడు. రక్షణ వచ్చేసింది. పాపం నుండి రక్షణ, నరకం నుండి రక్షణ, అప్పుల నుండి రక్షణ, అనారోగ్యం నుండి రక్షణ, చేతబడి చెల్లంగా శక్తుల ప్రతి దాని మీద నుండి యేసు నామం ఉచ్చరించిన వెంటనే నీవు రక్షణ పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇన్ని నామములు అంటాం, మళ్ళీ అన్నీ మేడకోడు కట్టేస్తాం, నడానికోడు కట్టేస్తాం, చేతికోడు కట్టేస్తాం. ఇది వేడుకునే జీవితం కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, ఆమేన్. మొదటిగా వేడుకోవడం. రెండవదిగా చదువుకుందాం, 3వ వచనాన్ని చదువుకుందాం. రెండవదిగా అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, వారు తమ ఎదుట
దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, అన్యుడైన వాడు, లోకస్తుడైన వాడు దేవుణ్ణి తన ఎదుట ఉంచుకోకుండా నా మీదకి లేచారు. నా మీదకి లేచి నేను చేసినటువంటి సహాయానికి వారు ఏం చేస్తున్నారు అని అంటే, వారు నా జీవితానికి సహాయం చేయకుండా నా జీవితానికి వారు ఏం చేస్తున్నారంటే నష్టాన్ని కలిగిస్తున్నారు అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరూ నన్ను చూడండి. ఎవడైతే దేవుణ్ణి తన ఎదుట ఉంచుకోడో, ఇంకనూ చెప్పాలంటే దేవునికి ఎవరైతే భయపడరో, దేవునికి ఎవరైతే ఇష్టాన్ని చూపించరో, దేవుని ఎవరైతే తన ఎదుట ఉంచుకోడో వాడు లోకస్తుడితో సమానం. వాడు దేవుని మీద విశ్వాసం ఉంచని వానితో సమానం. ఇంకా దానికి ఎలాగా, వెరీ సింపుల్. నువ్వు నాకు సహాయం చేసావు. ఇక్కడ అన్యుడు అనే మాటకి నేను చెప్తున్నాను వివరణ. చూడండి, ఇక్కడ నువ్వు నాకు సహాయం చేస్తావు, నేను తిరిగి నీకు సహాయం చేయకుండా నిన్ను ఇబ్బందుల్లో నెట్టేస్తాను కదా. ఆ ఇబ్బందుల్లో నెట్టేసేటువంటి విశ్వాసం అయినా సరే అన్యుడే. దేవుణ్ణి ఒక వ్యక్తి ఎదుట ఉంచుకుంటే దేవునికి భయపడతాడు, విశ్వాసిని ప్రేమిస్తాడు, సేవకునికి గౌరవిస్తాడు, తోటి విశ్వాసితో సమాధానంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తోటి విశ్వాసితో సమాధానంగా లేవా? ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావా? నీ సేవకునికి లోబడలేకపోతున్నావా? నీకు ఉపకారం చేసిన వ్యక్తికి అపకారాన్ని తలపెడుతున్నావా? నువ్వు లోకస్తుడితో సమానం, అన్యుడితో సమానం. జాగ్రత్త సుమా. అందుకే అంటున్నాడు, దేవుణ్ణి తమ ఎదుట ఉంచుకోలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకోలేదు. దేవుణ్ణి నీ ఎదుట ఉంచుకో. దేవుణ్ణి నీ ఎదుట ఉంచుకుంటే దేవుడు నీ మార్గాలన్నిటి కూడా సరళం చేస్తాడు. నీకు ఆయన ఉపకారిగా మారతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నీ ఎదుట ఉంచుకుంటే అనేక మందికి సహకరించేటువంటి వ్యక్తిగా, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా నీ జీవితం మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి 16 వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 16 వచనం చదువుకుందాం. యెహోవా యందలి దేవుని తమ ఎదుట ఉంచుకున్న వారి అందలి భయభక్తులతో, దేవుని తమ ఎదుట ఉంచుకున్న వారితో భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు మేలు మేలు. ఇంకా వివరణాత్మకంగా చెప్పుకోవాలంటే, దేవుణ్ణి నీ ఎదుట ఉంచుకున్నావంటే నీ జీతం 5,000 కావచ్చు, 5 లక్షలు సంపాదించేవాడు అనుభవించలేని ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కడుపు నిండా తింటావు, కంటి నిండా నిద్రపోతావు, కడుపు పూర్తిగా తెల్లవారు వాష్ అయిపోతుంది. ఏ ట్యాబ్లెట్లు వేసుకునే పని లేదు, అరగడానికి ట్యాబ్లెట్లు వేసుకునే పని లేదు, తినడానికి ట్యాబ్లెట్లు వేసుకునే పని లేదు, తిరిగింది బయటికి రావడానికి ట్యాబ్లెట్లు వేసుకునే పని లేదు. దేవుని నీ ఎదుట ఉంచుకో. దేవుని నీ ఎదుట ఉంచుకున్నవాడు ఎదుటి వ్యక్తికి మేలు చేస్తాడు. దేవుని ఎదుట ఉంచుకోలేని వాడు ఎదుటి వ్యక్తికి మేలు చేసిన వాడికే కీడు చేస్తాడు. నా మాటలు కాదు, కావాలంటే జీపీనీలు వచ్చి దావీదు మీద సనిగులు చెబుతున్నటువంటి సమయంలో జీపీనీలు చేసినటువంటి అన్యాయాన్ని బట్టి దేవుని సన్నిధిలో దావీదు చేస్తున్నటువంటి దైవ ధ్యానం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, 26వ అధ్యాయాలన్నీ మీరు చదువుకోండి. జీపీనీలు వచ్చి దావీదు మాలోనే ఉన్నాడు, అని మీకు పట్టించేస్తాము అని అంటున్నాడు. జీపీనీలకి ఏం ద్రోహం చేయలేదు, ఇంకా మేలే చేశాడు దావీదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుని ఎదుట ఉంచుకున్నవాడు ఎదుటి వ్యక్తికి మేలు చేస్తాడు. దేవుని ఎదుట ఉంచుకోలేని వాడు మేలు చేసినాడికి కీడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నష్టాన్ని చేస్తాడు. ఓ క్రైస్తవుడా, ఓ సంఘ బిడ్డ, నువ్వు ఎదుటి వ్యక్తికి మేలు చేసేవాడు. అదే సమయంలో సంఘానికి, దేవుని పనికి ఎన్నడూ ఎప్పుడు మనము అడ్డు ఉండకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లోకస్తులాగా మనం ఉండకూడదు. దేవుని మన ఎదుట ఉంచుకున్న వ్యక్తులుగా ఉండాలి. దేవుని ఎదుట ఉంచుకున్న వ్యక్తులు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని ఎదుట ఉంచుకున్న వ్యక్తులు దేవుని భయాన్ని కలిగి, దేవుని భక్తిని కలిగి బ్రతుకుతున్న కాలంలో వారి జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని మేలుకరంగా, దీవెనకరంగా మార్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.
మొదటిగా వేడుకున్న దావీదుకి విడుదల వచ్చింది. దావీదు దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేస్తున్నాడు. దేవుడు తన మీదకి లేచిన వ్యక్తుల విషయమే దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేస్తున్నాడు. ఇంకా ఒక మాట చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎవరికైనా సహాయం చేస్తావు, నీకు వాడు కీడు చేశాడు, వాడి విషయమే దేవునికి ఫిర్యాదు చేయి. నీ ఫిర్యాదుని దేవుడు అంగీకరించి అతడికి బుద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడికి ఫిర్యాదు చేసుకునే బుద్ధి ఉండాలి, కానీ పిత్రీలు చెప్పే బుద్ధి ఉండకూడదు. పిత్రీలు చెప్పే బుద్ధి ఏంటంటే ఎదుటోడి మీద చాడీలు చెప్పడము. కడుపు మంట బుద్ధి ఉండకూడదు. ఎదుటి వ్యక్తి మేలు పొందాడా, ఆనందిస్తున్నాడా, వాడిని చూసి సంతోషించు, ఆనందపడు. ఆ సంతోషం నువ్వు సంపాదించుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు కదా, ఏది విత్తుతామో అదే కోస్తాం. ఎదుటోడికి సంతోషాన్ని విత్తు, నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. ఎదుటోడికి ప్రేమను విత్తు, నువ్వు ప్రేమను పొందుకుంటావు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి నీ ఫిర్యాదులన్నీ యేసుకు మాత్రమే అప్పగించు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ భర్త మారలేదా, నీ భార్య మారలేదా, నువ్వు వారి పక్షంగా ఫిర్యాదు చేయి దేవునికి. అతని హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని మాటలన్న తర్వాత మారుస్తాడు. మారాలి ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేస్తారు. బయటికి వెళ్ళి ఆడు మారడండి, ఆమె మారదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నది? నవ్వడానికి కాదు. ఒకడు నోటి ఫలము చేత మేలు అనుభవిస్తాడు, కీడు అనుభవిస్తాడు. సామెతలో ఉంటుంది. అందరూ నన్ను అలా చూడకండి, నేను రాసిన బయటలు కాదు, సామెతలో ఉంటుంది. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. నోటి ఫలము చే, దాని అర్థం ఏంటంటే నీ నోటితో ఏదైతే మంచి మాట పలుకుతావో ఆ మాటకు సంబంధించిన మేలు, ఆ మాటకు సంబంధించిన ఆశీర్వాదాన్ని భవిష్యత్తులో మనము సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే లేదో దాని విషయమే దేవుని సన్నిధిలో వేడుకో. దేవుని సన్నిధిలో దేవునికి ఫిర్యాదు చేయి. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తీసివేయునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. 2 విషయాలు అయ్యాయి. 3వ విషయాన్ని చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. ఆ 4వ వచనాన్ని ఒకసారి 5వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం. నా శత్రులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. దానికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు అని విన్నాను. మనవి అనే మాట దేనికి సంబంధించినంటే మనస్సుకు సంబంధించినది. మనవి అనే మాట దేనికి సంబంధించినదంటే, నువ్వు కష్టాలు వస్తున్నాయి కదా, అందరూ నన్ను గమనించండి ప్రియదేవుని బిడ్డలారా. నీకు వచ్చినటువంటి కష్టములో దేవునికి నీ మనస్సు ఎంత దగ్గరగా ఉంది, దేవునికి నీ మనస్సు ఎంత లోబడుతుంది, దేవునితో నీ మనస్సు ఎంత పెనవేసుకొని పోయింది, దేవునికి నీ మనస్సు ఎంతగా విధేయతను చూపిస్తున్నది అనే దానికి సూచనగా నీ మనవి చేసేటువంటి జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తన కష్టంలో దేవునికి మనవి చేస్తున్నాడు అనంటే అతని మనవిని బట్టి అతడు దేవునికి విధేయుడయ్యాడని అర్థం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. విధేయుడయ్యాడని అర్థం. నీ మనస్సులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ పక్కన పెట్టు, దేవుని సన్నిధిలో మనవిచ్చేయి, దేవునికి లోబడిపో, దేవుని శక్తికి లోబడిపో, దేవుని వాక్యానికి లోబడిపో, దేవుని నామానికి లోబడిపో, దేవుని మీద నీకున్నటువంటి విశ్వాసానికి లోబడిపో. నీ మనవులన్నీ ఆయన విని ఆయన మనుష్యులు చేసే కీడుని నుండి తప్పించడమే కాదు, ఆ కీడుని నీకు మేలుకరంగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు కాదు ప్రియదేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో జరిగినటువంటి 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి 11వ వచనాన్ని చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి, 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి, 2 అధ్యాయాలు మనం చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. పోనీయక ఆపెను. బయలు వెళ్ళి ఏలినవాడా రాజా చూచింది. చాలండి. అదే అధ్యాయము, అదే పుస్తకం 26వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 21వ వచనాన్ని ఒకసారి చదవండి. 1 సమూయేలు గ్రంథం 26, 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
చేసి తిని చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 23వ అధ్యాయం చదవండి, 26వ అధ్యాయం చదవండి. ఇంకా మీకు వివరణాత్మకంగా విషయాలు తెలుస్తాయి. దావీదు సుసుకెళ్ళాడు, క్షమించండి, సమూయేలు సుసుకెళ్ళాడు, బట్ట కోసేసాడు. దావీదు, ఓ ఇదిగో నిన్ను చంపాలనుకున్నాను, కానీ నిన్ను చంపకుండా వదిలిపెట్టేశాను సౌలు అన్నప్పుడు, అవునా మంచిదా అని 23వ వచనంలో 22వ వచనంలో అన్నటువంటి, క్షమించండి 23వ వచనంలో అన్నటువంటి సౌలు అదే రీతిగా 26వ వచనంలో కూడా చంపాలి అని చూస్తున్నటువంటి ఈ 2 అధ్యాయాల్లో దావీదు సౌలుకి మేలే చేశాడు. సౌలు మాత్రం దావీదుకు కీడు చేయాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆ ప్రయత్నాలను తప్పించి సౌలు ద్వారా దావీదును దేవుడు దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఎప్పుడైతే మన హృదయం దేవునికి దగ్గరైపోయి దేవుని సన్నిధిలో మనం మనవి చేసేవారిగా ఉంటామో, ప్రియదేవుని బిడ్డలారా, అదే మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, సంభవించెను రాజా, అదే 21వ వచనాన్ని చదవండి, అదే అధ్యాయం మరొకసారి. నేను నీకిక కీడు చెయ్యను, నేను నీకిక కీడు చెయ్యను. దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో కష్టాలలో మనవి అనే మాటకు మరొకసారి చెప్తున్నాను, మనస్సుకు సంబంధించినది. మనవి కష్టాలలో నీ మనస్సు దేవునికి ఎంత దగ్గరగా ఉంటుందో, కష్టాలలో నీ మనస్సు నీ ప్రయత్నాల మీద కాకుండా దేవుని మీద ఎంత ఆధారపడతాదో, ఆధారపడేటువంటి దానిని బట్టి ఏ కీడు నీ జీవితంలోనికి రాకుండా యేసు ఆపునుగాక, ఆమేన్, హల్లెలూయా. దావీదు ఇక్కడ ఏ ప్రయత్నాలు చేయలేదు, పారిపోతున్నాడు. సౌలును చంపగలిగేటువంటి పరిస్థితులు వచ్చినా, సౌలుని జయించగలిగేటువంటి పరిస్థితులు వచ్చిన నిర్ణయాన్ని తన చేతుల్లో తీసుకోలేదు, న్యాయాన్ని తన చేతుల్లో తీసుకోలేదు, న్యాయాన్ని, ఇంకా నేనేమంటానంటే పెత్తనాన్ని తన చేతుల్లో తీసుకోలేదు, పెత్తనాన్ని తన చేతుల్లో చేసుకోలేదు. ఆయన మీద పెత్తనమంతా దేవునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఓ మాట చెప్తున్నాను, జనరల్గా పెత్తనం నువ్వు తీసుకుంటే నీ ఇంటిలో కీడు అంటే నష్టం కలుగుతుంది. నీ కుటుంబం మీద పెత్తనాన్ని దేవునికి అప్పగిస్తే మనుషుల ద్వారా నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా కష్టాల్లో మన మనస్సు దేవుణ్ణి ఎంతగా మనవి చేస్తుంది, ఒకసారి మన మనస్సుని దేవునికి అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఏ కీడు నీ జీవితంలోనికి ఏ మనిషి ద్వారా రాదు. మనవి చేసేటువంటి జీవితం ఉంటే, మనస్సును దేవునికి లోపరుచుకునే జీవితం ఉంటే, మనస్సును దేవునికి విధేయత చూపించే జీవితం ఉంటే, మనస్సులో దేవునికి మనవి చేసేటువంటి మనస్సు మనకుంటే, కష్టాలు వచ్చినప్పుడు మనస్సులో ఆందోళన కలుగుతాయి, సర్వసాధారణం. వాటి వైపు కాదు, నీ దిక్కైనటువంటి యేసు వైపు చూడు. యేసుని నా జీవితాలను దీవించునుగాక, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధిలో వేడుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన, దేవుడు మన పక్షంగా పోటపడతాడండి. మన కష్టాన్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు, ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోతుంది, పోటపడతాడు. నేను నెమ్మదిగా బ్రతుకుతాను అని 15వ వచనంలో అంటున్నాడు యెషయా భక్తుడు. నేను మెల్లగా బ్రతుకుతాను అంటున్నాడు. నా జీవితకాలం అంతా కూడా నేను మెల్లగా ఉంటానంటున్నాడు.
యెషయా గ్రంథం 38:15లో నేను మెల్లగా ఉంటాను, ఇంకా నేనేమంటాను, పీస్ ఆఫ్ మైండ్తో బ్రతుకుతాం, ఒక సమాధానం కలిగిన జీవితంతో బ్రతుకుతాం. దేవుని సన్నిధిలో వేడుకునేటువంటి పరిస్థితులు కారణం ఏంటంటే మన కష్టాలను ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవునికి మనం ఫిర్యాదు చేద్దాం. నీ మీదకి లేచినటువంటి అన్యుడే కానీ, నీ మీదకి నీ దగ్గర భోజనం చేసి నీ గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తే కానీ వారందరినీ మార్చాలని ప్రభువుకి వేడుకుందాం. నీ వేడుక ఆయన అంగీకరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగ వేడుకుంటే దేవుణ్ణి నీ ఎదుటను పెట్టుకున్నావు. లోకస్తుడు దేవుణ్ణి తమ ఎదుట పెట్టుకోడు, క్రైస్తవుడు దేవుణ్ణి తమ ఎదుట పెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగ పెట్టుకుంటేనే జీవితం. మూడవదిగా మనవి కష్టాలలో మన మనస్సు దేవునికి దగ్గర అయితేనే మనవి చేయగలుగుతాం. కష్టాలలో మన మనస్సు దేవునికి లోబడితే మనవి చేయగలుగుతాం. కష్టాలలో మన మనస్సు దేవునికి లోబడగలిగితే మనవి చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కష్టాలలో నీ మనస్సు దేవునికి ఎంత దగ్గరగా ఉంది ఒకసారి ఆలోచన చేయి. మరొకసారి చెప్తున్నాను, ఒక సాధారణమైన వ్యక్తి యొక్క అంగలార్పు ఈ 54వ కీర్తన. అప్పటికి దావీదు ప్రధానమైన వాడిగానే ఉన్నాడు. ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలోనికి వచ్చేసాడు. కుటుంబానికి ప్రధానమైనటువంటి ఓ తండ్రి, కుటుంబానికి ప్రధానమైనటువంటి ఓ తల్లి, దేవుని సన్నిధిలో ఒక సామాన్యమైన వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నీ జీవితాన్ని వాగ్దానంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ వాగ్దానం అంటే ఒకసారి ఆ 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డ, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. చూచి నా కన్ను సంతోషించును. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇక్కడ నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించిందంటే వారు పాడైపోయారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను, అచ్చికచ్చిగా వారు నాశనం అయిపోయారని దావీదు మాట్లాడట్లేదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒకరికి పెళ్లి చేస్తాం, భార్యాభర్తలు ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వైవాహిక జీవితం చేస్తారు. తర్వాత ఆ కాపురం పెటాకులైపోయింది. ఆ చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా ఆవిడికి నోరెక్కువ, ఇటు స్థిరంగా లేడు, ఇటు బాగుపడరు, ఈ కుటుంబం ఇంకెప్పుడైతే పిల్లలు ఆ దేశాలు పట్టుకొని ఉండిపోతారు, ఈ కుటుంబం బాగుపడదు, ఈ కుటుంబం బాగుపడదని చుట్టూరు ఉండేటువంటి అమ్మలక్కలందరూ కన్నుడిలో కళ్ళల్లో కారం వేసుకొని కన్నీళ్ళు వచ్చేటంతగా నీ కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు కట్టి, నీలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యాన్ని దేవుడు తీసివేసి, నీ అప్పులన్నిటినీ కూడా దేవుడు తీసివేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే 20 సంవత్సరాలు అయిందండి వీళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయారండి, 30 సంవత్సరాలు అయిందండి వీళ్ళు ఏది బాగుపడలేదండి, ఎప్పుడు చూసినా అప్పులు, ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎప్పుడు చూసినా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడమే అనుకుంటున్నటువంటి వ్యక్తులు అందరి యొక్క నోళ్లను ముయించే విధంగా దేవుడు ఆయన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎప్పుడయ్యానంటే నీ మనస్సు కష్టాలలో దేవునికి లోబడాలి, మనవి చేసే జీవితం ఉండాలి, దేవునికి ఫిర్యాదు చేసే జీవితం ఉండాలి, దేవుని సన్నిధిలో వేడుకునే జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఆయన వాగ్దానం గురించి చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి రోమాపత్రిక 4వ అధ్యాయం ఒకసారి 18వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాగా ఉండి అప్పటికి ఆలోచించిన కానీ రూఢిగా విశ్వసించి బలము పొందెను.
అందుచేతనే అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుచేతనే అతనికి అది నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి 11వ అధ్యాయం 11 ఒకసారి చదువుదాం ప్రియదేవుని బిడ్డలారా. అదే రీతిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ 3 వచనాలు చదువుకుని 2-3 నిమిషాలు ఈ మాటలు వివరించి నేను ముగిస్తాను దేవుని కృపను బట్టి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:11 వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. యాకోబు పత్రిక 1 ఒకసారి 12 వచనాన్ని ఒకసారి చదవండి. వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలండి ప్రియదేవుని బిడ్డలారా. రోమాపత్రిక 4:18 చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:11, యాకోబు పత్రిక 1:12 చదువుకున్నాం. ఈ 3 విషయాలలో ఈ మూడిట్లో ఉన్నటువంటి భావన నేను చెప్తున్నాను. దేవుడు ఏం వాగ్దానం చేస్తాడు, దేవుడు చేసే వాగ్దానం ఎలాగా ఉంటుంది అని ఆలోచన చేస్తే వెరీ సింపుల్. దేవుడు చేసేటువంటి వాగ్దానంలో నిరీక్షణ ఉంటుంది. దేవుని చేసే వాగ్దానంలో సమృద్ధి ఉంటుంది. దేవుడు చేసేటువంటి వాగ్దానం మనము ఆయన ప్రేమించేదిగా ఉంటుంది. దేవుడు చేసే వాగ్దానం మనము పొందుకునేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరొకసారి చెప్తున్నాను, దేవుడు చేసిన వాగ్దానంలో నిరీక్షణ ఉంటుంది. దేవుడు చేసిన వాగ్దానం పొందుకోవడానికి శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి మనం దేవుని ప్రేమిస్తాం. దేవుడు చేసిన వాగ్దానం ఎప్పటికైనా మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ 4 ఉంటాయి దేవుడు చేసిన వాగ్దానం. ఇంకొనూ చెప్పాలంటే రోమాపత్రికలు అంటున్నాడు కదా, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉన్నది. ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాముతో చేశాడో ఆ వాగ్దానం పొందుకోవడానికి అబ్రహాము నీతిమంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకొనూ చెప్పాలంటే నీ జీవితం దేవుని ఎంత విశ్వసిస్తాదో, నువ్వు ఎంతగా దేవుని నమ్మి నీతిమంతుడిగా ఉంటావో దేవుని వాగ్దానం పొందుకోవడానికి అంత దగ్గర అవుతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు ఎంత దేవుని నమ్ముతున్నావో అంత వాగ్దానాన్ని సంపాదించుకుంటావు. 10% దేవుని నమ్మావా 10% ఆశీర్వాదాలు సంపాదించుకుంటాం. 100% దేవుని నమ్మావా దేవుని నమ్మిన దానిని బట్టి ఆయన శక్తిని సంపాదించుకొని ఆయన శక్తి నిన్ను నీతిమంతునిగా చేసి, ఆయన శక్తి నిన్ను ఆయనను ప్రేమించేదిగా చేసి, ఆయన శక్తి నువ్వు జీవకిరీటం పొందుకునేటంత వరకు కూడా విడిచిపెట్టనిదిగా ఆయన వాగ్దానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, నువ్వు దేవునితో వాగ్దానం చేయడం పెద్ద విశేషం కాదు. నేను దేవునితో వాగ్దానం చేయడం పెద్ద విశేషం ఏంటి? ప్రభా, నేను పాపిని ప్రభా, ఎవరు నన్ను నా బ్రతుకు ప్లాట్ఫామ్ ప్రభా అనే నేను నీతిగా ఉంటాను ప్రభా అనేది పెద్ద విశేషం కాదు. ఆయన మనల్ని నమ్మి మన భవిష్యత్తు తెలుసు. అందరికీ చెప్తున్నాను, దయచేసి నన్ను గమనించండి. రేపు మనం ఎన్ని అబద్ధాలు ఆడతామో దేవుడు తెలుసు. అన్ని అబద్ధాలు ఆడతామని తెలుసు కూడా దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. కాదని మీరు గుండెల మీద వేసుకొని చెప్పండి, రేపు నేను మా ఆయనతో కూడా నేను అబద్ధం చెప్పను, మా ఆవిడతో కూడా అబద్ధం చెప్పనని మీరు కానీ చెప్పండి. అన్నీ తెలిసి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. అన్నీ తెలిసి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అన్నీ తెలిసి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు ఈ దేవుడు వాగ్దానం చేస్తున్నా తెలుసా? నువ్వు నీతిమంతుడిగా మారడానికి, అబ్రహాము నీతిమంతుడిగా మారడానికి అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముకి ఏది నీతిగా ఎంచబడిందంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని మీద నిరీక్షణ ఉంచాడు. ప్రియ దేవుని సంగమ, తన ఆలోచనలన్నీ దేవుని మీద ఉంచాడు. అదే రీతిగా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. అదే రీతిగా ఎప్పుడైతే తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడో తన ఆలోచనల్ని దేవుని మీద ఉంచుకున్నాడు. ఎప్పుడైతే దేవునిలో నిరీక్షణ కలిగి జీవించాడో ఆ 3 అబ్రహాముకు నీతిగా ఎంచబడి దేవుని వాగ్దానం అతని జీవితంలో నెరవేరింది. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 4:17 నుండి 22 వరకు మీరు చదువుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ ఉంచాడు. నా బ్రతుకు ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? నా జీవితం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా?
ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనవి చేసే జీవితాన్ని అలవాటు చేసుకో. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చే జీవితాన్ని అలవాటు చేసుకో. దేవుని సన్నిధిలో ఒక సామాన్యమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో అంగలార్చేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకో. ఆ అలవాటు దేవుని వాగ్దానముతో దేవుడు మనల్ని నింపును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం ఎలాగుంటుందంటే, నా శత్రువుల కన్ను గతించిపోతుంది. నువ్వు బాగుపడన్న వారు అందరూ కూడా కళ్ళల్లో నిప్పులు వేసుకునేలాగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. వాళ్ళ కడుపులు మండిపోతాయి నువ్వు బాగుపడిన విధానం. నువ్వు 2 లక్షల బైక్లో నువ్వు ఏదో తిరుగుతావు. అందరూ ఆ 2 లక్షల బైక్ ఏదో అని అనుకుంటున్నారు. మామూలు 150 పల్సర్ బండి 1,50,000 ఎంతో. ఆ స్కూటీ పెప్పే 1,30,000 ఎంతో. 2 లక్షల బైక్ పెద్ద గొప్ప యేసు ప్రభుకి. దేవుడిస్తాడండి, దేవుడిస్తాడండి. ఎందుకు ఇవ్వడండి? దేవుడిస్తాడు. దేవునిలో మన నీతిని పెంచుకో, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండు, దేవునిలో నీ బలాన్ని పెంచుకో. అబ్రహాము తన బలాన్ని పెంచుకున్నాడు, అంటే తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. నీ బలాన్ని పెంచుకో. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఈ సంఘంలోనే ఒకరు చెప్పారు, నేను పేరు చెప్పను, ఈ ఊరు వచ్చి మాకు 20 సంవత్సరాలు అంతే అయిపోయిందండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మా తమ్ముడు వాళ్ళు కూడా చెప్పారండి, ఇక్కడ కంపెనీ మూసేసారండి, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదండి అని అన్న వాళ్ళే ఇప్పుడు దేవుడు 10 లక్షలు ఇంట్లో దేవుడు పెట్టాడు. ఇల్లు వాకిలు లేదన్న వాళ్ళకి దేవుడు ఏరియాలో ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చిన దేవుడు నీకెందుకు జీవ కిరీటం ఇవ్వడు? ఇల్లు ఇచ్చిన దేవుళ్ళు నువ్వు ఎందుకు బలపడలేకపోతున్నావు? రక్షణ ఇచ్చిన దేవుళ్ళు నీ నీతిని ఎందుకు పెంచుకోలేకపోతున్నావు? దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అనంటే మన నీతిని మనమే పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునిలో మన విశ్వాసాన్ని ఇంకొన మనం పెంచుకోవాలి. దానికి అర్థం ఏంటంటే నిరీక్షణతో మన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అందుకే రాయలసీమలో ఒక సామెత ఉంది, నెకరం లేనివాడికి ఎకరం పొలం ఉండదంట. ఎక్కడ స్థిరంగా ఉండడు. ఈ సంఘంలోనూ స్థిరంగా ఉండడు, ఆ సంఘంలోనూ స్థిరంగా ఉండడు. వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పాట ఇవ్వట్లేదు, కుర్చీ ఇవ్వట్లేదు అంటారు. ఎక్కడో ఒకటి నికరంగా ఉంటే పాటో ప్రార్థనో వాక్యమో ఏదో ఒకటి వస్తుంది. నికరం లేనివాడికి ఎకరం పొలం ఉండదు. దేవుల్లో నికరంగా ఉండు. దేవుడు ఆయన వాగ్దానాలను నువ్వు సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. 54వ కీర్తన మనకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం కాని వారు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, షార్ట్లు చూడకుండా వాక్యాలను చూడండి. దేవునికి స్తోత్రం. మన ఛానల్ JPH పైడి భీమవరం, లేకపోతే పాస్టర్ శైలస్ గారు అని కొట్టండి, మన ఛానల్ వస్తుంది. వాక్యాలను వినండి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వచనాలు 1-2 వచనాలు దేవుని వేడుకుంటున్నాడు. 3వ వచనంలో దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. 4వ వచనం 4-5 వచనాలు దేవునికి మనవి చేస్తున్నాడు. 6-7 వచనాలు దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. వాగ్దానం ఈ 3 మనం చేస్తే దేవుడు వాగ్దానం మనతో చేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి స్తోత్రం, ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత కానుకల పరిచర్లోనికి మనం వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమున వందనాలు. ఈ ప్రాంతం మీది, ఈ సంఘం మీది. నేను మీ వాణ్ణి. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దేవా, నీ సన్నిధిలో మేము ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిలో మేము మనవి చేయాలి. నీ సన్నిధిలో మేము నిన్ను వేడుకోవాలి. నీ సన్నిధిలో మా కష్టాల కొరకు నేను దేవుణ్ణి తమ ఎదుట ఉంచుకునే వ్యక్తుల యొక్క విషయమే నీ సన్నిధిలో మేము ఫిర్యాదు చేయాలి. ప్రభా, మీరు మాతో వాగ్దానం చేయండి, మాతో వాగ్దానం చేయండి. కృప చూపించండి, కృప చూపించండి. క్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.